భక్తి అనేటటువంటి మాటకు అర్థం ఏదో 4 పువ్వులు తేవడం, 4 తులసి దళాలు తేవడం, ఇది భక్తి అని ఎక్కడా చెప్పబడలేదు. అలా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజనమతి సమర్ప్యై చేతస్సరసి చముమానాథ భవతే సుఖేనా వస్తాతుం జనయ్య నజానాతి కిమహో అంటారు. నిన్నెవడురా సరోవరాల్లో దూకమన్నాడు, ఎవడురా బిల్వవృక్షాలు ఎక్కమన్నాడు, ఎవడురా పూల తోటల్లోకి వెళ్ళి పువ్వులు తెమ్మన్నాడు, నేను ఇవన్నీ అడగలేదురా. నీ మనస్సన్న పువ్వు తీసుకొచ్చి శంకరుని పాదముల దగ్గర నువ్వు పెట్టగలిగితే పరమేశ్వరుడు నీ వెంట పరుగు తీస్తాడురా అంటారు. దాని అర్థం పువ్వులు తేవద్దు, పూజలు చెయ్యొద్దని కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది చేస్తున్నా శక్తిని ఎవడిచ్చాడో వాడితో అనుసంధానమైతే భక్తి అంటారు. అందుకే మనం చూడండి, ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చదివితే చిట్ట చివర ఒక మాట చెప్తాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఎక్కడి నుంచో వచ్చి నీ ఉత్సవం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవాఫలం తం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నేను కాకినాడ నుంచి వచ్చాను స్వామి, ఉత్తరాయణ పుణ్యకాలం పుష్కరిణిలో స్నానం చేశాను, ఏదో నాకు